ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజీలో చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకునే కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు. Hello my dear students, we studied about human eye in our previous video. Human eye, our eye. That human eye, how does it work, what is its construction, about those all we studied and with clear visibility. కదా, ఇప్పుడు మీరు సెల్ ఫోన్స్ చూస్తున్నారు, ఇలాంటి కంప్యూటరే చూస్తున్నారు, నా వీడియో అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఎంత దగ్గరలో మీకు ఆ పిక్చర్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తోంది, ఎక్కడ కనిపించడం లేదు అనేది మీకు తెలిసిపోతుంది. జనరల్గా మనకి సెల్ ఫోన్స్లోనూ దాంట్లో కంప్యూటర్లోనూ జూమింగ్ అనేది మనం అడ్జస్ట్ చేస్తాం కాబట్టి అంతగా తెలియకపోవచ్చేమో, కానీ మీరు ఏమి జూమ్ లేకుండా నార్మల్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఎంత డిస్టెన్స్లో ఇది కనిపిస్తుందా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంత డిస్టెన్స్ పెడుతుందా, మనం ఎంత అది డిస్టెన్స్ మెజర్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మనకి ఒక అడల్ట్ హెల్తీ పర్సన్స్కి అయితే దాని సంగతి నేను చెప్తున్నాను. దెన్ మోర్ దెన్ 14 or 15 years ఏజ్, అక్కడి నుంచి కూడా మనం చూస్తుంటే కొంచెం హెల్తీగానే ఉంటుంది, సైట్ కూడా బాగానే ఉంటుంది కదా, అక్కడ చూస్తున్నాం. కానీ ఒక ఐ వర్కింగ్లో ఉన్న డిఫెక్ట్స్ అనేది ఎక్కడుంటుందా అనేది ఇంతకుముందు ఉన్న వీడియోలో మీకు అర్థమైపోయి ఉండాలి. ఇంతకుముందు వీడియోలో మీకు ఒక హ్యూమన్ ఐ కన్స్ట్రక్షన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది ఎక్కడ మనకి కరెక్ట్గా వర్కింగ్ అనేది ఎక్కడ జరగాలి అనేది నేను మీకు చెప్పాను. లెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. లెన్స్ అనేది ఇంపార్టెంట్. లెన్స్ని ఇది ఎట్లా ఉంటుందంటే అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యూమన్ ఐ ఇట్ కెన్ అడ్జస్ట్ దట్ లెన్స్. ఒక లెన్స్ స్ట్రక్చర్ మనకు తెలుసు, అది చిన్న డిస్క్ లాగా ఉంటుంది కదా, ఒక డిస్క్ లాగా ఉంటుంది, ఒక చిన్న సాసర్ లాగా ఉంటుంది. అదే లెన్స్ని అది ఎక్స్పాండ్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ అనేది లెన్స్కి ఉంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ హార్డ్, బట్ ఫ్లెక్సిబిలిటీ విల్ బి దేర్. ఐ విల్ షో యూ దట్ ఆల్రెడీ ఎస్టర్డే ఐ సెడ్ టు యూ. దీంట్లో ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఇది ఒక లెన్స్ అని అనుకుందాం. ఇందాక మనం చూసిన దాంట్లోనే కదా ఐ అనేది మనం చూస్తే, ఇది మనకు ఐ అనేది మనకు జాగ్రత్తగా మనం గమనించుకున్నప్పుడు మనకి ఒక ఐ అనేది మనకి చాలా కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేసేటప్పుడు దీంట్లో ఐ బాల్ అనేది ఇట్లా వస్తుంది కదా, దీంట్లో ఇక్కడ చిన్న అపర్చర్ అనేది ఇట్లా వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. దీంట్లో ఇది కొంచెం లెన్స్ అనేది బల్జింగ్ అవుట్ ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఈజ్ సమ్ వాట్ ఇట్ ఈజ్ బల్జ్ అవుట్ కదా. ఇది లెన్స్, ఇది లెన్స్లో వస్తుంది. ఈ లెన్స్ అనేది ఇది ఎప్పుడైతే ఇక్కడున్న సిలియరీ మజిల్స్ అనేవి రెండు వైపులా అప్లై చేసి స్ట్రెచ్ చేస్తాయో, దీంట్లో ఇవి స్ట్రెచ్చింగ్ అనేది జరుగుతుంది రెండు వైపులా కూడా. ఎప్పుడైతే స్ట్రెచ్చింగ్ అంటుందో ఇదేమవుతుంది చెప్పండి, సైజ్ ఏమవుతుంది, స్ట్రెచ్చింగ్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు దిస్ మూవ్స్ అప్ అండ్ దిస్ చేంజెస్ ఇట్స్ లెంగ్త్. అంటే అంతకుముందు ఇంతవరకే ఉంటే ఇది పైకి వెళ్ళగానే ఈ పాయింట్ అనేది తీసుకోండి, ఈ పాయింట్ అనేది కొంచెం పైకి వెళ్తుంది. అంటే ఏంటి అర్థము, ఈ స్ట్రెచ్చింగ్ అనేది జరుగుతుంది, ఎక్స్పాన్షన్ అనేది, ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఎలాస్టిసిటీ అనేది దీనిలో ఉండదు. కానీ అంటే ఇదేమి ఎలాస్టిసిటీ ఉండదు, ఇదే అనేది పైకి ఎక్స్పాండ్ అయిపోయి దీంట్లో స్ట్రెయినింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది లెన్స్, దీని ఇప్పుడు ఈ సైజ్ ఇట్లా చేంజ్ అవుతుంది. సీ దట్ ద కర్వేచర్ ఈస్ చేంజ్డ్ నౌ.
ఈ కర్వేచర్ చూస్తున్నారా, కర్వేచర్ ఎంత చేంజ్ అయిందో. అంటే అంతకుముందు ఇది మనకి ఇట్లా ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఒక రిఫరెన్స్ లైన్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ లైన్ తీసుకుంటే దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఒక పాయింట్ మనం ఇట్లా తీసుకుందాం. అండ్ ఇక్కడ రేడియస్ ఆఫ్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని ఉంది అనుకుందాం, ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది ఎక్స్పాండ్ అయితే ఏమవుతుంది, ఇది స్ట్రెచింగ్ అయితే ఏమైపోతుంది, ఇంతవరకు మరి ఇది స్ట్రెచింగ్ అయిపోతే దిస్ ఈజ్ నౌ ద సి ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ హియర్, ఇట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ హియర్. ఈ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, ఈ పాయింట్ కూడా నేను మీకు చెప్పాను కదా. ఈ ప్రీవియస్ వీడియోలో మీరు ఏం చెప్పావో అదే పాయింట్ ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను. నౌ వాట్ హ్యాపెన్, దిస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇంక్రీజెస్. ఎర్లియర్ ఇట్ ఈజ్ R1, నౌ హియర్ we are taking this as what, here we are taking this as R2. R2 చూడండి ఎంత ఎక్స్పాండ్ అవుతుందో. నౌ R2 ఈజ్ గ్రేటర్ దాన్ R1. అంటే ఈ కర్వేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఈ కర్వేచర్ ఎక్కువ అయితే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఎక్కువ అవుతుంది. వీ నో దట్ హియర్ we are taking whatever the radius of curvature, whenever it is R/2, we take it as F. ఫోకల్ లెంగ్త్కి R/2 అని తీసుకుంటాం. దెన్ డైరెక్ట్లీ రిలేటెడ్ హియర్, యాజ్ R ఇంక్రీజెస్ ఫోకల్ లెంగ్త్ ఆల్సో ఇంక్రీజెస్ కదా. R అనేది ఇంక్రీజ్ అయితే దెన్ వీ కెన్ టేక్ దట్ F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R, వేర్ కాన్స్టెంట్ ఈజ్ వాట్ 1/2. అంటే ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇంక్రీజ్ అయితే ఫోకల్ లెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము ఈ ఈ దీన్ని బేస్ చేసుకొని మనం డిఫెక్ట్స్ అనేది మనం చదువుకోబోతున్నాం, డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ ఇలాంటి అడ్జస్ట్మెంట్ అనేది ఏం చేస్తుంది, ఇది ఐ అనే దానికి ఆ ఫెసిలిటీ ఉంది. అంటే ఒకవేళ ఈ రేడియస్ అనేది తగ్గితే, ఈ కర్వేచర్ అనేది తగ్గినా కూడా దెన్ దిస్ విల్ కమ్ హియర్. This is that one more here we can take. This is C1, C2 if you take, this is C3 existed there. అది కూడా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ సిలియర్ మజిల్స్ అనేది కాంట్రాస్ట్ అవుతాయి. స్ట్రెచింగ్ ఆర్ ఎక్స్పాండ్స్ అండ్ కాంట్రాస్టింగ్, ఇది కూడా అడ్జస్ట్మెంటే. ఇవన్నీ కూడా ఇలాంటి అడ్జస్ట్మెంట్స్తో ఉన్నదాన్ని మనం చదువుతున్నాం. ఈ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ హెల్తీ పర్సన్స్కి ఎప్పుడు కూడా ఈ చేంజెస్ అనేది కూడా చాలా ఈజీగా జరుగుతాయి, ఫ్లెక్సిబిలిటీ అనేది ఈజీగా జరుగుతాయి. అది ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే అది ఉండదు, కానీ ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈజీగా జరుగుతుంది. దీన్ని ఇట్లాగా ఒక లెన్స్ని, ఫోకల్ లెంగ్త్ని సెల్ఫ్ అడ్జస్ట్ చేయడాన్ని మనము దీంట్లో ఏమని అంటారంటే అకామిడేషన్ అని అంటారు. అకామిడేషన్ మీన్స్ వాట్, అడ్జస్టింగ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ లెన్స్, వీ కాల్ ఇట్ యాజ్ అకామిడేషన్ ఆఫ్ లెన్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఐ సే దట్ దిస్ వర్డ్ యాజ్ వాట్, accommodation. Accommodation means what? Self adjustment of an eye, self adjustment of a human eye for focal length. Or self adjustment of focal length. We can take like this here, self adjustment of focal length. Self adjustment of focal length, we call that as what? As an accommodation. దీంట్లో మనం ఈ వర్డ్స్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ an eye for focal length, we call that as what? As an accommodation. ఈ అకామిడేషన్నే మనము ఇప్పుడు ఈ రిఫరెంట్ డిఫెక్ట్స్ అనేది మనం చూస్తాం. ఓకేనా. మనకి జనరల్గా ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, లాంగ్ సైటెడ్నెస్, షార్ట్ సైటెడ్నెస్ అని చూస్తున్నాం. కాబట్టి ఈ డిఫెక్ట్స్ అనేది కూడా ఎక్కడ డిఫెక్ట్ వస్తుంది అని అంటే, ఈ అకామిడేషన్ అనేది ఏ హ్యూమన్ ఐలో అయితే పాసిబిలిటీ లేదో దాన్ని డిఫెక్ట్ అని అంటారు. అంటే ఈ అకామిడేషన్ డిఫెక్ట్స్. కాబట్టి మనం చదువుకునే డిఫెక్ట్స్ అన్నీ కూడా దేనికి సంబంధించిన డిఫెక్ట్స్ ఇవన్నీ అని అంటే, we call these all as what? Accommodation defects. We call them as accommodation defects. Now let us discuss about these accommodation defects only now.
దీంట్లో మనకి ఈ అకామిడేషన్ డిఫెక్ట్స్ గురించి మనం చదువుకుందాం. Let us see that accommodation defects now. Then I'll see that here very clearly whatever is existed here. I will see that so that we can see that the object very clearly. మనం క్లియర్గా మనం చూసుకుందాం. ఒక్కొక్క డిఫెక్ట్ గురించి మనం చదువుదాం. There are accommodation defects are mainly 3 are there. We call them as what? Accommodation defects. Accommodation defects. డిఫెక్ట్స్ అన్నా కూడా అకామిడేషన్ డిఫెక్ట్స్ అన్న రెండు ఒకటే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ అకామిడేషన్ డిఫెక్ట్స్ అనేది మనకి 3 కేసెస్ ఉన్నాయి. 1, 2, 3. What are those? Now let us see one by one. First one, there we can take this first one as what? We call that as myopia. We call this myopia as short-sightedness. Short-sightedness. Next, hypermetropia. We call this as hypermetropia. ఇది షార్ట్ సైటెడ్నెస్ అయితే ఇదేమవుతుంది? ఇది లాంగ్ సైటెడ్నెస్ అవుతుంది. లాంగ్ సైటెడ్నెస్ అవుతుంది. ఇది లాంగ్ సైటెడ్నెస్ అవుతుంది. ఇంకొకటి ఏంటి? థర్డ్ ఏంటి అంటే ప్రెస్బయోపియా. We see this here as presbyopia. అన్నీ కూడా ఓపియానే, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. Presbyopia. Then this presbyopia, the people, they lose this what? The both long-sightedness and short-sightedness, both are not present for them. That both lenses are to be present in this. They have this both kind of the defects, short-sightedness and long-sightedness. In that they have what? This is a defect, both defects together. బోత్ డిఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళకి? కొన్నిసార్లు వాళ్ళకి షార్ట్ సైటెడ్నెస్ ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ కనిపిస్తాయి, కానీ వీళ్ళకి ఆ రెండు కనిపించవు. ఆ రెండు అనేది వాళ్ళకి ఉండదు. దాన్నే మనము ప్రెస్బయోపియా అని మనం తీసుకుంటున్నాం. ఏంటా ప్రెస్బయోపియా అండ్ వాట్ ఈస్ దట్? దిస్ ఆల్ వీ కెన్ సీ నౌ. అండ్ ఒక హెల్తీ పర్సన్ అని చూస్తే ఆయన హీ కెన్ సీ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్డిడివి, అంటే 25 సెంటీమీటర్స్ కన్నా మనకి ఎక్కువగా ఉన్నది ఏవైనా కూడా హెల్తీ పర్సన్స్ అనేవాళ్ళు చూస్తారు. కానీ ఈ ఒక్కొక్క డిఫెక్ట్లో ఇప్పుడు మనం చూడబోయే వాటన్నిటిలో కూడా ఒక్కొక్క డిఫెక్ట్లో ఇవన్నీ కూడా మనం దెన్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ 3 defects. Then for your understanding, I will see that how we can take this kind of the accommodation defects one by one. We'll see now. Then we are taking that this kind of the myopia and presbyopia. This we are going to see. The first one is what? Myopia, short-sightedness. Then we can see that the another one is what? Here we are taking this hypermetropia. Hypermetropia. We are going to see that hypermetropia means what? They have long sightedness. ఈ రెండిటికి మనం డిఫరెన్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ బోత్ myopia, hypermetropia, both. వాట్ ఈజ్ దేర్ డిఫెక్ట్స్? ఇప్పుడు వీళ్ళకున్న డిఫెక్ట్ ఏంటో మనం చూద్దాం. ఎలిమినేషన్ తర్వాత చూడొచ్చు. డిఫెక్ట్ మీన్స్ వాట్? హియర్ దే కెన్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్. ఐఎమ్ సారీ, దే కెన్ సీ నీరర్ ఆబ్జెక్ట్. షార్ట్ సైటెడ్నెస్ కదా, నీరర్ objects.
and B can't see far objects. ఫార్ ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ మయోపియాలో మనము ఏం చూస్తున్నామంటే ద పీపుల్ దే కెనాట్ సీ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఎట్ లాంగ్ డిస్టెన్సెస్ బట్ దే కెన్ సీ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ నియరర్ ఆబ్జెక్ట్స్. దెన్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫెక్ట్, నియర్ సైటెడ్నెస్ అని అంటాము. ఫర్ దీస్ పీపుల్ మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఈజ్ లెస్ దాన్ 2.5 centimeter. For them, what is that? See, here f is what? Is less than 25 centimeter. ఫోకల్ లెంగ్త్ అనగానే మనకు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫోకల్ లెంగ్త్ అనేది మనకి ఐ లెన్స్కి సంబంధించింది కాబట్టి మనం దీనిలో ఏమని రాస్తాము అనంటే వీ హ్యావ్ టు టేక్ దిస్ యాజ్ వాట్ 2.5 centimeters రిలేటెడ్ టు ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్. This is about eye. Focal length of lens 2.5 centimeters. Okay, and here then first we'll see, if we see the defects, then we can understand about that hypermetropia very clearly. And there what we have to do now, and the healthy person can see all the objects which are more than 25 centimeters, and therefore but a person with a myopia can see objects clearly up to a certain distance. వీళ్ళందరూ కూడా దే కెన్ సీ అప్ టు ఓన్లీ ఎ సర్టన్ డిస్టెన్స్. దే కెన్ సీ దట్ ద నియరర్ ఆబ్జెక్ట్స్ అంటే హౌ మచ్ నియర్ ఇట్ ఈస్, దట్ ఆల్సో వీ కెన్ సీ. నో, దే కెన్ సీ దట్ నియరర్ ఆబ్జెక్ట్స్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. వీ టేక్ దట్ యాజ్ వాట్ nearer point, and we are calling that as what? A near point. Let this kind of the extreme point which they can see the objects clearly up to a certain distance only, that is always less than what? LDDV. That's why we are going to draw such kind of the defect only now. అట్లాంటి డయాగ్రామ్ అనేది మనము ఒక్కసారి మనం డ్రా చేసుకుందాము. ఏ పాయింట్ దాకా ఇది ఎఫెక్ట్ వస్తుంది, ఇలాంటివి మనము ఒక 4 డయాగ్రామ్స్ అనేది మనం డ్రా చేసుకోవాలి. లెట్ us see that the 4 diagrams whatever we can draw. Hello students, myself Sunil Kumar Badal. I have done my BTech from IIT Kanpur. Here at K. Venkanna classes, I teach chemistry. So right now I know you all are busy with your board exam preparation, but let me ask you a question. Suppose you want to be a cricketer. Who would you choose your coach? A cricketer or a wrestler? Answer is definitely cricketer. So in the same way here, we are the group of IITians, NITian and doctor. So if you really want to crack or get a seat into IIT, NIT or any top medical colleges, come here and join us. What are you waiting for? Thank you. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్లో ఉండాల్సిందే. ఇవన్నీ కూడా ప్రాక్టీస్లో ఉండాల్సిందే. ఈ ప్రాక్టీస్ అనేది మనకు కాకపోతే నేను సైజెస్ అన్నీ కూడా మీకు డిక్రీజ్ చేసి చూపిస్తున్నానా అంటే మీరు కష్టపడతారు. అంటే నేను కొంచెం దీన్ని సైజెస్ నేను మీకు తగ్గించి చూపిస్తాను మీకు. అప్పుడు మనకి అన్నీ ఒకే దగ్గర రావాలి. మన ఎగ్జామ్లో కూడా మనం డ్రా చేసేటప్పుడు ఇప్పుడు నేను డ్రా చేసినట్లు పెద్ద డయాగ్రామ్స్ అనేది కనుక డ్రా చేయడం కాదు, కానీ అన్నీ ఒకే పేజీలో వచ్చేటట్లుగా మీరు దాన్ని డ్రా చేసుకోవాలి. ఒకే పేజీలో ముందు ఇట్లాగా సర్కిల్స్ డ్రా చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. దిస్ ఈజ్ దట్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. అండ్ దేర్ వీ హ్యావ్ టు సీ దట్ ఆల్ దీస్ మస్ట్ బీ ఏ పర్ఫెక్ట్ సర్క్యులర్. యూ కెన్ యూజ్ దట్ డయాగ్రామ్ ఫర్ దిస్. ఐఎమ్ షోయింగ్ దట్ the circles so that you can understand now, but in examination you have to use that these all the diagrams whatever we are drawing, దీన్ని మనము క్లియర్గా ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సైజెస్ డిక్రీజ్ అయ్యాయి, కానీ దీంట్లో మనకి ఈ ఏవైతే బల్జింగ్ అనేది వస్తుందో దాన్ని కొంచెం మనం క్లియర్గా మనం చూపించాలి. ఈ బల్జింగ్ అనేది కలిసి అందుకోసం దీన్ని కొంచెం సైజ్ అనేది మనం తగ్గించుకుంటే దెన్ వీ కెన్ గెట్ దిస్ వెరీ ఈజీలీ. హియర్ సీ దట్ హియర్ వాట్ వీఆర్ గెటింగ్ హియర్. ఇట్లాంటి డిఫెక్ట్స్ అనేది కూడా మనకి కొంచెం క్లియర్గా మనం చూస్తాం. ఓకే, ఇది మీకు కనిపించట్లేదు కదా.
మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ఇది. దెన్ హియర్ వీ కెన్ సీ దట్ సెల్ఫ్ కొంచెం అడ్జస్ట్ చేద్దాం దీన్ని, ఈ పిక్చర్ని కొంచెం పైకి కనిపించేట్లుగా మనం చూసామనంటే దెన్ వీ కెన్ సీ దట్ ద ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ కదా. ఈ డిఫెక్ట్స్ అన్నీ లేకుండా మనకి ఉంటాయి. When we can see that these all the very clear objects here, whatever we are seeing that, and sorry మీకు ముందు సర్కిల్స్ అనేది నేను డ్రా చేస్తే then you can understand this very clearly. ఇదొక పార్ట్ ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ అనేది కొంచెం కేర్ఫుల్గా మనం డ్రా చేసుకోవాలి. నేను మీకు కేర్ తీసుకొని నేను చెప్తూ ఉన్నా కాబట్టి రబ్ చేస్తే మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఎందుకంటే దీనిలో నేను ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, మీకు అది బాగా అర్థం కావాలి కదా. ఈ డయాగ్రామ్స్ అనేది ఎలా డిఫెక్ట్స్ ఉన్నాయో నేను చూపిస్తాను. చూడండి ఎన్నిసార్లు మనము డిఫెక్ట్స్ రాగలవో. కాబట్టి మనం తీసుకునేటప్పుడు డయాగ్రామ్లో పర్టికులర్ రేడియస్ అనేది, దీంట్లో ఒక పర్టికులర్ రేడియస్ అనేది మనం కనుక మనము చూసుకున్నాము అంటే ఆ రేడియస్ని బేస్ చేసుకొని వీటన్నిటిని మనం డ్రా చేస్తాము. మీరు ఎగ్జామ్లో ఈ డిఫెక్ట్స్ చేయకండి. ఇన్ ఎగ్జామినేషన్ యూ కెన్ సీ దట్ దిస్ ఈజ్ ఆల్సో వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్, దిస్ ఆల్ యూ కెన్ అడ్జస్ట్. చూడండి ఈ రేడియస్ అనేది కూడా కరెక్ట్గా రావాలి, ఈ డిఫెక్ట్స్ అనేది కూడా కరెక్ట్గా మనకి, అంటే రెండు వైపులా బల్జింగ్ ఉండదు, మళ్ళీ దాన్ని మనం తీసుకోకూడదు. కానీ ఈ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మనం తీసుకుంటే ఈ డయాగ్రామ్ కూడా కదా, దీన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేద్దాము. దిస్ ఈజ్ దాట్ వాట్ వీ కెన్ టేక్ హియర్. ఓకే, నౌ ఇన్ దిస్ ద డయాగ్రామ్ దేర్ వీ హ్యావ్ టు టేక్ దాట్ ఈ లెన్స్ అనేది కొంచెం బల్జింగ్ అనేది ఇక్కడ రావాలి కదా, కొంచెం ఇక్కడ కూడా బల్జింగ్ అనేది రావాలి. Here we can take that certain kind of the bulging we are taking. Here also. Here we are taking. ఇదే మనకి వచ్చేది. ఇప్పుడు లెన్స్లో ఒక్కొక్క పాయింట్ మనం చూసుకుందాం. ఎంఎల్ అనేది ఎల్డిడివి కన్నా ఈ పాయింట్ అనేది ఇక్కడ ఒక ఎల్ అనేది మనం పెట్టుకుందాం. ఇది ఒక పాయింట్. ఎల్ అంటే ఏంటి? లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఎం అనేది ఇక్కడ మనం పెట్టుకున్నాం. అన్నిటికీ అంతే. ఇక్కడ ఒక ఎల్ ఒక పాయింట్, ఇక్కడ ఎం పాయింట్. హియర్ వీఆర్ టేకింగ్ ఫర్ దిస్ ఆల్సో ఎల్ పాయింట్. Here we are taking that just below that only point M. For this also the L point, and here we can take this as what? The point M. ఇవి పాయింట్స్ అనేవి ఎల్ ఎం పాయింట్స్ అనేది మనం తీసుకుంటాం. Now we are taking that what? Here a person with a myopia, they can see that objects which are what? They can see nearer objects. Nearer object చూస్తారు కానీ ఫార్ ఆబ్జెక్ట్స్ హీ కెనాట్ సీ. అందుకోసం దాన్ని షార్ట్ సైటెడ్నెస్ అని అంటాం. అండ్ నౌ దెర్ ఈజ్ సర్టన్ ఎక్స్టెంట్ ఈజ్ దేర్, ద డిస్టెన్సెస్ విచ్ ఆర్ మోర్ దాన్ 25 centimeter, అండ్ దట్ ఆల్సో కెనాట్ సీ ద ఫార్ ఆబ్జెక్ట్స్ కదా. కెనాట్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్ అని అంటే అన్నీ కాదు, ఎల్ఈడివి ఉంది కానీ దీంట్లో కూడా దీన్ని దాటాక ఈ కొంత పాయింట్ దగ్గర వరకు కూడా ఇతను చూడగలడు. ఈ డిఫెక్ట్ ఉన్నవాళ్ళు ఈ ఎల్ఈడివి కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా ఉన్న పాయింట్ అని చూడగలరు. అంటే ఏంటి, ఇక్కడ ఫార్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఆ ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ అనేది చాలా దూరంలో ఉందనుకుందాం. అప్పుడు ఈ డిఫెక్ట్ యాక్చువల్గా ఎట్లా వస్తుంది అనేది మనం ఒకసారి మనం చూద్దాం. వెన్ ఇట్ ఈజ్ కమింగ్ వెరీ ఫార్ ఫ్రమ్ పాయింట్, ఫార్ పాయింట్లో నుంచి మనం తీసుకుందాం. ఈ పాయింట్లో నుంచి మనం డ్రా చేసుకుందాం. నేను మీకు 3 రేసే నేను మీకు చెప్తున్నాను, ఓకేనా. ఈ 3 రేస్ని బేస్ చేసుకొని మనం చూసుకుందాము. దెన్ ఇఫ్ వి డ్రా దట్ మోర్ లైన్స్ అండ్ అగైన్ విల్ గెట్ ద ప్రాబ్లమ్. హియర్ దిస్ ఈజ్ దట్ ఆబ్జెక్ట్ విచ్ ఆర్ వెరీ ఫార్. అండ్ ఈ ఫార్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేది వచ్చినప్పుడు ఈ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? దిస్ we are taking it as focal length of lens is less than 2.5. ఈ లెన్స్ నుంచి ఇంతవరకు 2.5 ఉన్నప్పుడు ఫోకల్ లెంగ్త్ అనేది లెస్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? యాక్చువల్గా దానికన్నా ముందు ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది కదా. ఇది ఇక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ కన్నా కూడా ఈ లైన్స్ అన్నీ ఏమవుతాయంటే క్రాస్ అవుతాయి. దీస్ ఆల్ ఆర్ దే ఆర్ క్రాసింగ్ దిస్. సీ దట్ దే ఆర్ నాట్ ఫాలింగ్ ఆన్ ద రెటీనా. ఇది రెటీనా కదా,
ఇక్కడ అంతా కూడా ఇది రెటీనానే, ఇది రెటీనా, ఇది రెటీనా, ఇది రెటీనా. ఇక్కడ దీస్ ఆల్ ఆర్ లైక్ దట్. నౌ దిస్ ఈజ్ వాట్ ద లైన్స్ ఆర్ కమింగ్ హియర్, బట్ it is forming the image in front of that. Let us see that one object which is very close to the same. ఈ లైన్ని నేను డ్రా చేసి నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ లైన్ అనేది లోపలికి ఎంటర్ అయినప్పుడు కొంచెం దూరంలో మనం తీసుకుందాము. ఒక పాయింట్ని దీనికన్నా కొంచెం ఎక్స్టెండ్లో ఈ వాల్యూ కన్నా ఒక ఆబ్జెక్ట్ అనేది అక్కడ ఉందనుకుందాం. అంటే ఇట్ ఈస్ జస్ట్ గ్రేటర్ దాన్ దట్ m. What happens here? These all the rays they travel up to here. ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది it is gradual extending and touching that. Here also, and here also it is traveling like this. Gradually it is extending and hitting that. These are the rays which are traveling towards that eye. ఇది అయినప్పటికీ కూడా ఈ లెన్స్లో మనం ఏదైతే ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ మనం చేస్తున్నామో ఈ లెన్స్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇది ఎట్లాగా లెన్స్ ఫామ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ లెన్స్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ సైడ్. హియర్ ఆల్సో దేర్ ఇట్ యాక్ట్స్ యాజ్ వాట్ దిస్ ఫాల్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ lens, a double convex lens. That's why in this case also there we can